హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో కార్తీక మాసం లాస్ట్ సోమవారం నారికేల దీపం పెడితే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సో అందుకే నారికేల దీపం పెడుతున్నాను. ముందుగా పూజ అయితే కంప్లీట్ చేసి ఒక పీట తీసుకొని దానిని పసుపుతో అలికి ముగ్గులు వేయాలి. దానిపై ఒక వస్త్రాన్ని ఉంచి శివుని ప్రతిమ లేదా విగ్రహాన్ని పెట్టి గంధంతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి శివుణ్ణి అలంకరించాలి. దేవుడి ముందు ఒక రాగి లేదా ఇత్తడి పాత్రని తీసుకొని ఆ పాత్రను శుభ్రంగా కడిగి దానికి గంధంతో శాస్త్రికం వేసి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా అలంకరించుకొని దేవుడి ముందర పెట్టాలి ఆ పాత్రను. అలాగే బియ్య పిండి, కొద్దిగా గోధుమ పిండి, కొన్ని పాలు, బెల్లం వేసి పిండి ప్రమిదలు అయితే చేయాలి. పిండి ప్రమిదలు చేసి నేనైతే 5 పిండి ప్రమిదలు చేసి దేవుడి ముందర పెట్టాను. అలాగే 2 దీపాలు కూడా పెట్టాను. గంధంతో బొట్లు పెట్టిన పాత్రని దేవుడి ముందర ఉంచి ఆ పాత్రలో మన చేతితో 5 పిడికెళ్ళ బియ్యము ఆ పాత్రలో వేయాలి. తర్వాత ఒక గౌరమ్మని చేయాలి. ఆ గౌరమ్మని తమలపాకులో పెడితే చాలా మంచిది. సో తమలపాకులో పెట్టాను. గౌరమ్మకు బొట్లు పెట్టి పూలు పెట్టి వస్త్రం వేయాలి. తర్వాత పిండి దీపాలను కూడా వెలిగిస్తున్నాను. 5 పిండి దీపాలను అగరబత్తితో వెలిగిస్తున్నాను. ఎప్పుడైనా మనం అగ్గిపుల్లతో వెలిగించొద్దంట. సో అగరబత్తితోనే వెలిగిస్తే చాలా మంచిదంట. అగరబత్తితో వెలిగిస్తున్నాను. దీపాలకు గంధం, పసుపు, కుంకుమ పెట్టి పూలు పెట్టి దీపాలను వెలిగించాలి. తర్వాత అగరబత్తులను కూడా దేవుడి ముందర పెట్టాలి. తర్వాత కొబ్బరికాయను తీసుకొని మనం ఏ కోరిక అయితే కోరుకొని ఆ నారికేల దీపాన్ని పెట్టాలని అనుకుంటున్నాను ఆ కోరికను దేవుడికి చెప్పుకొని దేవునికి మొక్కుకొని కొబ్బరికాయను అయితే కొట్టాలి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక భాగాన్ని తీసుకొని ఆ భాగాన్ని దేవుడి ముందర పెట్టి అందులో చక్కెర వేసి నైవేద్యంగా దేవునికి సమర్పించాలి. మరొక భాగాన్ని తీసుకొని ఆ భాగాన్ని మనం ముందుగా పాత్రలో దేవుడి ముందు ఉంచిన బియ్యంలో పెట్టాలి. అలా పెట్టి ఆ కొబ్బరికాయకు పసుపు, గంధం, కుంకుమ పెట్టాలి. అలా పెట్టిన కొబ్బరికాయలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ పోయాలి. కొబ్బరికాయలో 2 వత్తులు కలిపి 3 వత్తులు వేయాలి. 3 వత్తులు వేసి అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించడం అయిపోయాక దేవుడి దగ్గర ఒక అరటి పండుని చక్కెర వేసి నైవేద్యంగా పెట్టాను. అలాగే కొద్దిగా రవ్వ కేసరి అయితే చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను. దీపం పెట్టడం అయిపోయాక దీపం ఉన్న పాత్రలో ఒక్కొక్క పువ్వు వేస్తూ 108 అష్టోత్తర నామాలు చదవాలి. నాకైతే రావు. సో నేను ఫోన్లో చూస్తూ 108 అష్టోత్తర నామాలు అయితే చదివాను. తర్వాత ఫైనల్గా హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇలా పూజ చేసుకొని పూజారికి బియ్యం, పప్పులు అలా దానం ఇవ్వడం కానీ అన్నదానం పెడితే చాలా మంచిది. నేనైతే 5గురిని పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం అయితే ఇచ్చాను. వాయనంలో 2 తమలపాకులు, అరటిపండు, సోని, గాజులు, పువ్వులు, కొద్దిగా ప్రసాదం ఇచ్చి వాయనం అయితే పెట్టాను. ఒక్కొక్కరికి వాయనం ఇచ్చి వాళ్ళ చేతులకి గాజులు తొడిగి పువ్వులు పెట్టి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. వాయనం ఇవ్వడం అయిపోయాక వాళ్ళు కూడా దేవుడి మీద పసుపు కుంకుమ వేసి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. ఇలా 5గురికి పసుపు కుంకుమ పెట్టి వాయనం ఇవ్వడం చాలా మంచిది. అందుకని నేను వాయనం ఇచ్చాను. ఫైనల్లీ మా వారు కూడా వచ్చారు. నేను కాళ్ళకు కూడా దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఫైనల్లీ పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.